మేడం మీ పేరు? ఆశా జైన్, ఏజ్? 26. మొబైల్ నెంబర్? 95522333. అన్నా మీరు లోపలికి వెళ్ళండి అన్న. ఆ క్రౌడ్ అంతమంది ఆడు ఉంటే డైరెక్టర్ గారు ఏమనుకుంటారు? టెన్షన్గా ఉన్నారు. ఇది మీ ఫస్ట్ ఆడిషనా? కాదు, 95 99. చెప్పమ్మా. హా, వినబడుతుంది. అవును, 98 ఆడిషన్స్ ఇచ్చాను. అయితే సరే అమ్మా, ఇప్పుడు వదిలేయమ్మా, నాకు నిద్ర వస్తుంది. అసలే రేపు మార్నింగ్ ఆడిషన్ ఉంది. ఇంకో 2 ఆడిషన్స్ ట్రై చేస్తా. అవి కూడా పోతే నువ్వు చెప్పినట్టే వింటా. హా, తిన్నా. గుడ్ నైట్. అలారం మోక్కుండానే లేచా. శభాష్ జైన్, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. నో, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆడిషన్కి లేట్ అవుతుంది. షిట్. బేసిక్గా అందరి జాతకాలు రాసేది బ్రహ్మ అంటారు. నా ఫేట్ ఎలా రాశాడో ఏం రాశాడో తెలీదు. అందుకే నా రాత నేనే రాసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఎనీవే, నాకు డెస్టినీ మీద నమ్మకం లేదు. యాక్చువల్గా అందరి లైఫ్లో డ్రీమ్స్ ఉంటాయి, అంబిషన్స్ ఉంటాయి. నా లైఫ్లో కూడా ఒక పెద్ద డ్రీమ్ ఉంది. నేను ఒక పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వాలి అని. ఏమైంది? मालूम नहीं मैडम, ज़रा देखना पड़ता. చా, ఇప్పటికీ లేట్ అయింది. ఆడిషన్ ఉంటుందో లేదో. అదేదో మూవీలో అన్నట్టు బేసిక్గా నా జాతకమే అంత. మీకు ఫన్నీగా అనిపించవచ్చు, కానీ నా లైఫ్లో ప్రతిరోజు క్లైమాక్స్ లాగానే ఉంటుంది. ఎమర్జెన్సీ అండి, త్వరగా వెళ్ళండి ప్లీజ్. ఎక్కడికి వెళ్ళారు? ఫిలిం నగర్, జస్ట్ దగ్గరే అండి. ఓకే ఓకే. హలో, నాది సేమ్ బ్లడ్ గ్రూప్. వస్తున్నా, ఆన్ ద వే. కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి ప్లీజ్. స్టాప్ స్టాప్, ఇక్కడే ఇక్కడే. ఆడిషన్కి వచ్చాను. అక్కడ కూర్చోండి మేడం. ఎవరు లేరేంటి? నేనే లాస్ట్ అనుకుంటా.
కమింగ్ చెప్పాను కదా నా జాతకమే అంత అని. రోహిత్, ఏంటి మెథడ్ యాక్టింగా? ఇట్ వాజ్ అ డిజాస్టర్. ఓ సారీ. అవును, హౌ వాజ్ ద ఆడిషన్? ఆడిషన్ అయితే ఇచ్చా, కాల్ బ్యాక్ చేస్తా అన్నారు, బట్ ఐ డోంట్ థింక్ సో. ఓకే. హలో. Hi, is this Jane? ఎస్, We are This calling is from Asha Aurora Jain. Production House. We are looking for a female lead actually. We are interested in having you audition for our upcoming project. Hello? Hello? Are you there? Hello? ఐ డోంట్ బిలీవ్ ఇట్. Okay, we get it. But we think you would be perfect for this role. We'll email you the scene papers for the audition. Be sure to. థ్యాంక్ యూ సో మచ్, ఐల్ డూ మై బెస్ట్. Yeah, thank you. ఎస్. కొన్నిసార్లు మనం తీసుకున్న డెసిషన్ని బిలీవ్ చేసి వెళ్తున్నప్పుడు అబ్స్టికల్స్ రావచ్చు, డిలే కూడా అవ్వచ్చు. కానీ కొంచెం పేషెన్స్ ఉంటే మనకి రావాల్సింది రైట్ టైంకి వస్తుంది. Spilled some coffee on my sleeve, but your smile still made me believe that accidents aren't mistakes. They're the roads that love creates. Every laugh, every glance feels brand new, like the universe conspired for us two. It's written in the sky, written on our skin. Every little moment says where we begin. Butterflies and echoes carried by the breeze. Love is in the laughter, love is in the ease. మిమ్మల్ని మీ పేరేం చెప్పండి. లెట్స్ ఫేర్ డిసైడ్. ఏంటి ఫాలో అవుతున్నావా? నేను నో. యో వాట్సాప్. రోహిత్, నువ్వు నమ్మవు, ఈ స్క్రిప్ట్ పేపర్స్ దే ఆర్ లైక్ మై పాస్ట్ లవ్ స్టోరీ. ఆ బ్రహ్మదేవుడు నువ్వే నీ స్టోరీలో యాక్ట్ చేయాలని రాసాడేమో. లేదు రోహిత్. హే రిలాక్స్, ఓకే? అన్ని లవ్ స్టోరీస్ ఒకేలా ఉంటాయి. నువ్వు ఆ ఓవర్ థింకింగ్ ఆపి యాక్టింగ్ మీద ఫోకస్ చేయి, ఓకేనా? సరే, నువ్వు నమ్మవులే. హలో హలో.
కౌశిక్ వద్దు అనుకొని వెళ్ళిపోయాడు. లేదు, నేనే కాదనుకున్నాను కదా. కానీ ఎందుకు గుర్తుకు వస్తున్నాడు? కొన్ని స్టోరీస్ బుక్స్లో ఉంటాయి, కానీ మా స్టోరీ హలో. The butterfly effect. You want this? Let me check it. భయ్యా ఇంకో బుక్ ఉందా? ఏ బుక్ అన్నా? ఇది లేదన్నా, అదొకటే ఉంది. ఒకటే ఉందా? అవునా? ఓకే. మీకు కావాలి, నాకు కావాలి, బుక్ ఒకటే ఉంది. ఇప్పుడు ఎలా? విల్ డూ వన్ థింగ్, విల్ షేర్ ఇట్. వాట్? అంటే ఐ మీన్ ఫస్ట్ ఒకరు చదువుతారు, తర్వాత ఇంకొకరికి ఇస్తారనమాట. అది నేను ఫస్ట్ చదువుతా. అరే మిమ్మల్ని, మీ పేరేం చెప్పండి. లెట్స్ ఫేర్ డిసైడ్. మిమ్మల్ని, మీ పేరేం చెప్పండి. పేరే కదా అడిగింది. ఎక్స్క్యూజ్ మీ, 1 bullet కాఫీ. ఏంటి ఫాలో అవుతున్నావా? నేనేదో ఆ కార్నర్లో కూర్చొని వేడివేడిగా కాఫీ తాగుతూ చదం ప్రేమలోకి చదువుతుంటే సడన్గా ఏదో తెలియని సంచలనం. ఏంటా అని తలెత్తి చూస్తే మీరు ఏదో హెల్ప్ చేద్దామని. నువ్వు నిజమే చెప్తున్నావా? ఐ థింక్ యూ లైక్ కాఫీ అండ్ బుక్స్, రైట్? అయితే సగం తాగిన కాఫీ, సగం చదివిన బుక్, ఇంతకంటే గొప్ప సాక్షి ఉంటుందా? చెప్పే కదండి మనది బటర్ఫ్లై రిలేషన్ అని. చూడండి, అనుకోకుండా మనం కలిసిన ఇది గట్టిగా అనుకుంది మనం కలవాలని. స్టాప్ ఇట్ మిస్టర్. ఓ బై ద వే, ఐఎమ్ కౌశిక్. వాట్స్ యువర్ నేమ్? మనల్ని కలిపిన అవిధినే అడుగు చెప్తుంది. అంటే ఓకే, ఐఎమ్ లీవింగ్, బాయ్. హలో, మిమ్మల్ని సరే సరే. పేరే కదా అడిగింది. ఒక పని చేద్దాం. ఆశా జైన్. జైన్ జైన్, యు ఆర్ మైన్. నాలో నేనే లేను, నీ మాయలోనే ఉన్నని
ముంచేసావే ప్రేమలోన నా కళ్ళలో నిలిచిన ఓ రూపమే నువ్వేగా నా శ్వాసలో చేరిపోవ నిన్ను ప్రాణమల్లె చూసుకోనా నాలో నేనే లేను నీ మాయలోనే ఉన్న నీతో నా మనసే లాగి ముంచేసావే ప్రేమలోనా అందాల వన్నెలున్న చిన్ని తారా వరించి వద్దకొచ్చి వారలేరా అందాల వన్నెలున్న చిన్ని తారా వరించి వద్దకొచ్చి వారలేరా మనస్సులోని తీపి బాధనంతా క్షణాలలోనే హాయి చేసేలేరా ఈ హాయిలో తేలుతున్న ఈ గుండెకింక తెలియదేమో ఈ కాలమే కదని కంచికే తీరుగా తీసుకెళ్ళునో నాలో నేనే లేను నీ మాయలోనే ఉన్న నీతో నా మనసే లాగి ముంచేసావే ప్రేమలోనా అందంగా మనసు దోచి మాయగాడు నాపై ప్రేమనంత చల్లినాడు నాలోన దాగి ఉన్న భావనంతా తనే పాట చేసి పాడినాడు ఈ పాటనే నా ప్రాణమల్లి దాచి మళ్ళీ మళ్ళీ పాడుకోనా నీ ప్రేమనే ఏడేడు జన్మలైన వీడకుండా చూసుకోనా నాలో నేనే లేను నీ మాయలోనే ఉన్న నీతో నా మనసే లాగి ముంచేసావే ప్రేమలోనా ప్రేమికుల మధ్య విడిపోయేంత పెద్ద గొడవలేమి రావు విడిపోవాలి అనే ఆలోచన తప్ప. జీవితంలో ఈ క్షణం వస్తుందని తెలిసినప్పుడు తపస్సు చేసినా తప్పించుకోలేం. అయినా కదలని రాయికి అడుగులు నేర్పడం ఎంత మూర్ఖత్వమో. మార్పు రాని నీలాంటి మనిషితో మాట్లాడడం అంతే వేస్ట్. గుడ్ బాయ్. మన ప్రేమ ఓడిపోతుందంటే అది కథలోనైనా కళలోనైనా భరించలేను. చూడండి రా, కలామ తల్లి మళ్ళీ పుట్టినట్టుంది. వావ్, వండర్ఫుల్, అమేజింగ్. నా కెరియర్ లో చూసిన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది.
సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. పదండి క్రూని పరిచయం చేస్తాం. ఓకే. మన సినిమాటోగ్రాఫర్ సంధ్యావంగ. అర్జున్ రెడ్డి డైరెక్టర్ కదా? ఆయన సందీప్ రెడ్డి వంగ, ఈమె సంధ్యావంగ. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఓకే, నైస్ టు మీట్ యూ. మన ప్రొడక్షన్ మేనేజర్. వీడు తినడం ఎక్కువ, మనకు పెట్టడం తక్కువ. దేనికి Hi. తక్కువ లేదు. మన ఎడిటర్, వీడికి కట్టింగ్లు ఎక్కువ. మన రైటర్ ఎక్కడమ్మా? రూమ్లో ఉన్నాను సార్. ఆడేం చేస్తున్నాడు. సరే మీరు వేసుకోండి, పదండి. Yeah. ఈ సోడా బుడ్డిగాడు ఈడు ఈ అత్తలు. ఈడిది టేబుల్ కింద ఏం పని వీడికి. మన రైటర్ కౌశిక్. కౌశిక్ ఇక్కడేం చేస్తున్నాడు? సి యాక్టర్స్ అంటే పర్సనల్ ఎమోషన్ కంట్రోల్ చేసుకుని క్యారెక్టర్ ఎమోషన్ చూపించాలి. ఐ థింక్ యువర్ నాట్ గుడ్. కౌశిక్, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. సరైన తోడు దొరికితేనే పాలు పెరుగవుతుందా, లేకపోతే విరిగిపోతాయా? ప్రేమ కూడా అంతేనా? జైన్ ఎందుకు నవ్వుతున్నావు? బీ సీరియస్. ఓకే ఓకే, వన్ మోర్ టైం. సరైన తోడు దొరికితేనే పాలు పెరుగవుతుంది. జైన్, నువ్వు వర్డ్స్ని బ్రేక్ చేస్తున్నావు. ఎమోషనల్ డెప్త్ ఉండాలి. జస్ట్ ఫీల్ ద క్యారెక్టర్. నాకు నవ్వొస్తుంది. ఇది బ్రేకప్ సీన్ లా లేదు, కామెడీగా ఉంది. అది బ్రేకప్ సీన్. నా శక్తినంతా సమీకరించి సృష్టించిన పదాలు అవి. సి యాక్టర్స్ అంటే పర్సనల్ ఎమోషన్ కంట్రోల్ చేసుకుని క్యారెక్టర్ ఎమోషన్ చూపించాలి. ఐ థింక్ యువర్ నాట్ గుడ్ ఎట్. కౌశిక్, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. అయినా డైలాగ్లో లేని ఎమోషన్ నేనెలా చూపిస్తాను? ఇట్స్ ఇన్సేన్. ఫన్నీ స్క్రిప్ట్ రాసి ఏదో బ్రేకప్ సీన్ అంటున్నావు. పాలు పెరుగు అనుకుంటూ ఏదో కుకింగ్ రెసిపీలా ఉంది. నువ్వు నీ తొక్కలో రైటింగ్. నువ్వు అన్న పెద్ద శ్రీశ్రీ అనుకుంటున్నావా? ఏంటి 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 శ్రీశ్రీయా? నువ్వు పెద్ద మహారాణి సావిత్రి మరి వచ్చేసింది. నువ్వు నీ తొక్కల యాక్టింగ్. నువ్వు నీ తొక్కలో రైటింగ్. నువ్వు ఎలా యాక్ట్రెస్ అవుతావు నేను చూస్తా. నువ్వు ఎలా రైటర్ అవుతావు నేను చూస్తా. ఏంటి నువ్వు? గెట్ అవుట్. ఛీ, దీనమ్మ జీవితం. హలో, ఆ, దారి టు. నో వెల్కమ్. no thanks. వాయమ్మా, నేనేడ చూడలేదు ఈ సూపులు. హలో ప్రొడ్యూసర్ గారు, మనకి హీరోయిన్ దొరికేసిందండి. జైన్ అంట, నార్త్ ఇండియన్ ఏమో.
నువ్వు ఎలా యాక్ట్రెస్ అవుతావు నేను చూస్తా. నువ్వు ఎలా రైటర్ అవుతావు నేను చూస్తా. సో యు ఆర్ ఎ రైటర్. దెన్ యువర్ అన్ యాక్ట్రెస్ అ బ్రిలియంట్ రైటర్. విత్ ఎ టాలెంటెడ్ యాక్ట్రెస్. ఓకే, నో వరీస్. 1 minute. హాయ్ రోహిత్, Yo, what's up? ఆడిషన్ అయిపోయింది. Oh, nice. So what's the status now? మళ్ళీ చేస్తా. Okay. Chalo, ठीक है, bye. బాయ్. బాయ్ ఫ్రెండా? జస్ట్ ఫ్రెండ్. ఓ, జస్ట్ ఫ్రెండ్. జస్ట్ ఫ్రెండ్. జస్ట్ ఫ్రెండ్. అవును, మన కథే ఎందుకు? అదో చిత్రమైన కథ. ఏం లేదు, ఆడదయ్యా. కథ కథలదేంటి? ఇది కదిలినట్టే. ఇప్పుడు అర్థమైందే నాకు. ఏంటి సార్? అన్నం, పప్పు, నెయ్యి, ఆవకాయ అన్నీ ఉన్నాయి, కానీ ఏది కలిపి నోట్లో పెట్టట్లా. రుచి తెలియాలయ్యా, రసపోషణ ఏది? అసలు కథ అనేది ఎలా రాయాలో తెలుసా? ఏదో ఉంది ఇంట్రెస్టింగ్, చూద్దాం. బా సార్ అది సార్ నా డైరీ. సూపర్. రుచి తెలుస్తుందయ్యా. ఇప్పుడు పెట్టావు కలిపి నోట్లో ముద్ద. సూపర్. ఇంతకు టైటిల్ ఏంటి? టైటిల్ చెప్పయ్యా, టైటిల్ ఏంటి? లలాట్ లిఖితం సార్. ఏంటది? కోలాటమా చెలగాటమా? ఏంటది? అది లలాట్ లిఖితం సార్. తెలుగులో చెప్పయ్యా. తెలుగులో ఫేట్ అండ్ డెస్టినీ. బాగుంది, నైస్. థ్యాంక్ యూ సార్. స్టోరీ ఎక్కడ రాస్తావు మరి? అదే నా రూమ్లో. రూమ్ తీసుకో, నేను ఆడిటర్తో మాట్లాడతాను. రేపు వచ్చి చెక్ తీసుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాగుండేది త్వరగా అయిపోవాలి, ఓకే? సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెళ్ళు. మళ్ళీ ఏంటి అయ్యా? థ్యాంక్ యూ సార్. ఆ మిగిలిన కథ కంప్లీట్ చేయి. ఓకే సార్. ఆంగ్లం, దీని సంగతి ఏంటో చూద్దాం. అలా జరిగిందనమాట. లలాట లిఖితం. లలాట లిఖితం. పర్ఫెక్ట్ టైటిల్. కౌశిక్ విరచిత లలాట లిఖితం. అవును, నీకు ఈ ఆడిషన్ ఎలా వచ్చింది? అదో విచిత్రమైన కథ. ఆ రోజు నాకు కాల్ వచ్చింది. Okay. కాల్ వచ్చిన తర్వాత ఆడిషన్కి రమ్మన్నారు. నా తలరాతని నేనే రాసుకుందామని పరిగెడుతుంటే
బ్రహ్మ ఆల్రెడీ రాసిన వేలోనే జర్నీ చేస్తున్నానని అనుకోలేదు. ఎంత ఫన్నీగా ఉందో కదా. ఇప్పుడు నమ్మక తప్పదు డెస్టినీని.